చాలా బ్రాండ్ కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ని జనాలకు ఎలా అయినా సరే అమ్మి డబ్బులు సంపాదించాలని కొత్త ఫీచర్స్తో కొత్త అప్డేట్లతో ఆఫర్స్ పెడుతుంటారు. ఒకసారి 1+1 ఆఫర్ అని, ఇంకోసారి మొత్తం ఫ్రీ అని పెడుతుంటారు. ఇలా వేరే కంపెనీస్కి కాంపిటీషన్ ఇవ్వడానికి ఆఫర్స్ పెట్టే క్రమంలో ఒక్కోసారి చిన్న తప్పులు వాళ్ళకి తెలియకుండానే చేస్తుంటారు. అలా చిన్న తప్పుల వల్ల కోట్ల రూపాయల లాస్ అయిన కొన్ని కంపెనీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో చాలామంది సోనీ కంపెనీ గురించి విని ఉంటారు. ల్యాప్టాప్స్, మొబైల్స్, కెమెరాస్ ఇలా చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. చాలా దేశాల్లో సోనీ కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయి. సోనీ అంటే ఒక బ్రాండ్. అలాంటి పెద్ద కంపెనీ ఒక చిన్న తప్పు చేసినా సరే దానివల్ల వచ్చే లాసు కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది. 1998లో సోనీ కంపెనీ తయారు చేసి మార్కెట్లో అమ్మిన 7 లక్షల వీడియో కెమెరాలని కస్టమర్స్ దగ్గర నుండి వెనక్కి రప్పించింది. అన్ని కెమెరాలు వెనక్కి తీసుకోవడం అంటే చాలా కష్టమైన పని. టైంతో పాటు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అసలు కారణం ఏంటంటే సోనీ ఆ సంవత్సరంలో ఒక కొత్త వీడియో కెమెరాని లాంచ్ చేసింది. అందులో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఎక్స్రే ఎబిలిటీ, నైట్ విజన్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ. ఈ ఫీచర్స్తో చీకట్లో కూడా వీడియోస్ తీయొచ్చు. అప్పట్లో ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్. అయితే కెమెరా మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకి కొంతమంది కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అప్పుడే ఆ కెమెరాలో ఫాల్ట్ తెలిసింది. అదేంటంటే డే టైంలో కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తుంటే అందులో ఉన్న మనుషులు ట్రాన్స్పరెంట్ బట్టలతో వీడియోలో రికార్డ్ అయ్యారు. అంటే బట్టలు వేసుకున్న మన బాడీ కనిపిస్తుంది. నైట్ మోడ్ కోసం యాడ్ చేసిన ఫీచర్స్ డే టైంలో వింతగా పనిచేశాయి. చాలామంది స్విమ్మింగ్ పూల్స్ దగ్గర, బీచెస్లో ఫోటోలు తీసుకున్నారు. అన్నీ అలాగే వచ్చాయి. ఈ నేకెడ్ ఫొటోస్ అన్నీ ఒక 12 వెబ్సైట్స్లో అప్లోడ్ అయినట్టు ఒక రిపోర్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి వాళ్ళందరూ బట్టలు వేసుకునే ఫోటోలు తీసుకున్నారు. సో ఈ కెమెరాలో ఉన్న ఎక్స్రే ఫీచర్ ఇలా దారుణంగా ఫెయిల్ అయింది. ఇది తెలిసిన చాలామంది ఆ కెమెరా కొనడానికి మార్కెట్లో ఎగబడ్డారు. 1998 సంవత్సరంలోనే $700 పెట్టి కొన్నారు. ఒక మనిషి రోడ్డు మీద అలా వెళ్తుండగా తీసిన వీడియోలో బట్టలు లేకుండా పెడితే ఎలా ఉంటుంది? అదేదో తెలుగు సినిమాలో కళ్ళజోడు పెట్టుకుని చూస్తే అలాగే బట్టలు లేకుండా కనిపిస్తారు. ఇది ఏ దేశంలో అయినా ఇల్లీగల్ అవుతుంది. ఇది గ్రహించిన సోనీ కంపెనీ వెంటనే అవన్నీ కెమెరాస్ని కస్టమర్స్ దగ్గర నుండి వెనక్కి తీసేసుకున్నారు. దీనివల్ల సోనీ కంపెనీ చాలా డబ్బులు లాస్ అయింది. ఇది ఆ కంపెనీకి ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పాలి. ట్రోపికానా ఆరెంజ్ జ్యూస్ మార్కెట్లో దీనికి మంచి పేరు ఉంది, ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. అలాంటి కంపెనీ కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్తో 100 కోట్లు కోల్పోయింది. అసలు విషయంలోకి వెళ్తే చాలా సంవత్సరాల పాటు ఈ ఆరెంజ్ జ్యూస్ డబ్బా మీద ఒక ఆరెంజ్ బొమ్మ ఉండి అందులో రెడ్ వైట్ గీతలతో ఉన్న ఒక స్ట్రా లోపలికి గుచ్చినట్లు ఉండేది. మార్కెట్లో జనాలకి ఎక్కడ ఈ బొమ్మ కనిపించినా ట్రోపికానా ఆరెంజ్ జ్యూస్ అని టక్కును గుర్తుపెట్టేసేవారు. అయితే 2009లో ఆ కంపెనీ ఈ జ్యూస్ ప్యాకేజీని కొత్తగా మోడర్న్గా డిజైన్ చేద్దామని ఆల్రెడీ ఉన్న ఆరెంజ్ బొమ్మ తీసేసి ఒక సైడ్ ఆరెంజ్ కలర్ ఉన్నట్లు డిజైన్ చేశారు. కొత్త కలర్లో ఉన్న జ్యూస్ ప్యాకేజీలని అడ్వర్టైజ్ చేసి షాపింగ్ స్టోర్స్లో రిలీజ్ చేశారు. ఇది ఒక పెద్ద డిసాస్టర్ అయింది. ఈ కొత్త ట్రోపికానా జ్యూస్ డబ్బాని డిజైన్ చేయడానికి, దాని అడ్వర్టైజ్మెంట్స్కి, ప్రమోషన్స్కి ఆ కంపెనీ $35 మిలియన్ ఖర్చు చేసింది. చాలామంది కస్టమర్స్ స్టోర్స్లో షాపింగ్ చేసేటప్పుడు ఈ జ్యూస్ కోసం వెతికి కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు పాత మోడల్ జ్యూస్ డబ్బా మీద ఉన్న ఆరెంజ్ సింబల్, అందులో గుచ్చినట్టు ఉండే రెడ్ అండ్ వైట్ స్ట్రా కోసం వెతికేవారు. లాస్ట్కి షాప్లో స్టాక్ అయిపోయింది అనుకొని కొనకుండా వెళ్ళిపోయేవారు. ఆ కొత్త జ్యూస్ ప్యాకేజీని గుర్తుపెట్టిన కొంతమంది కస్టమర్స్ ఆ డిజైన్ నచ్చలేదని, పాత డిజైన్కి ఉన్న ఎమోషనల్ బాండ్ కొత్త దానికి లేదని సోషల్ మీడియాలో ఆ కంపెనీని క్రిటిసైజ్ చేశారు. దీనివల్ల వేరే కంపెనీ ఆరెంజ్ జ్యూసుల సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి. ట్రోపికానా ఆరెంజ్ జ్యూస్ కంపెనీ సేల్స్ 20% పడిపోయాయి. ఆ కంపెనీ కొన్ని $1 మిలియన్ డబ్బులు కోల్పోయింది. దీనికి ట్రోపికానా ఆరెంజ్ జ్యూస్ కంపెనీ మళ్ళీ పాత డిజైన్తో జ్యూస్ ప్యాకేజీలు రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసి తయారు చేయడం స్టార్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం కలిపి $50 మిలియన్ కంపెనీకి లాస్ వచ్చింది. ఆ కంపెనీకి కాంపిటీషన్లో ఉన్న జ్యూస్ కంపెనీల సేల్స్ పెరిగిపోయాయి. ఇదంతా కేవలం ఒక నెల రోజుల టైంలో జరిగిపోయింది. ఒక జ్యూస్ అమ్ముకునే కంపెనీకి అంత లాస్ అంటే చాలా పెద్దది అని చెప్పాలి. అమెరికన్ ఎయిర్లైన్స్ ఒకసారి లైఫ్ టైం ఫ్రీ పాసెస్ అనౌన్స్ చేసింది. అది కూడా ఫస్ట్ క్లాస్ పాస్లు. 1981 సంవత్సరంలో అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. అదేంటంటే లైఫ్ టైం పాస్ $2,50,000, కంపెనియన్ పాస్ $150,000. ఈ పాసెస్ కొంటే ఎవరు ఎన్నిసార్లు అయినా ఫ్లైట్ ఎక్కి నచ్చిన రోజు నచ్చిన సిటీకి నచ్చినన్ని సార్లు వెళ్ళొచ్చు. ఎటువంటి లిమిటేషన్స్ లేవు.
ఈ స్కీమ్ వెనుక అమెరికన్ ఎయిర్లైన్స్ ప్లాన్ ఏంటంటే ఒకేసారి జనాల నుండి ఎక్కువ డబ్బులు రాబట్టాలని అనుకుంది. కానీ అలాంటి ఆఫర్కి జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ఆ కంపెనీ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనాల్ని చాలా తక్కువ అంచనా వేసింది. సో ఇప్పుడు ఆ ఆఫర్కి జనాలు రియాక్షన్ చూద్దాం. స్టీవ్ రోత్స్టైన్ అనే అతను $2,50,000 పెట్టి లైఫ్ టైం ఫ్రీ పాస్ కొన్నాడు. అతను దగ్గర 10,000 ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాడు. దానివల్ల కంపెనీకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? $2,10,00,000. ఇది కేవలం ఒక ప్యాసింజర్ వల్ల అయిన ఖర్చు. అలా ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఆ ఫ్రీ పాస్ కొన్న చాలా మంది జనాలు ఎలా తయారయ్యారంటే, అరే ఆకలి వేస్తుంది, అలా సరదాగా లండన్ వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం పద అని వెళ్ళేవారు. కొంతమంది కపుల్స్ కంపెనియన్ పాస్ వాడుకొని డైరెక్ట్గా ఫ్లైట్లో డేటింగ్ చేసేవారు. ఇంకొంతమంది జనాలు నెలలో 20 సార్లు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లో ట్రావెల్ చేసేవారు. ఫస్ట్ క్లాస్ అంటే వాళ్ళకి క్వాలిటీ ఫుడ్, బెడ్ అన్నీ ఇవ్వాలి. కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఆ ఆఫర్ క్యాన్సిల్ చేయడానికి దారి లేదు. ఇలా 15 సంవత్సరాల పాటు ఈ ఆఫర్ నడిచింది. లాస్ట్కి 1994 సంవత్సరంలో అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక లాయర్ అడ్వైజ్ ప్రకారం కొత్త రూల్స్ పెట్టి ఒక్కొక్క మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడం మొదలుపెట్టారు. అలా ఒక డిసాస్టర్ అయిన ఒక ఆఫర్ వల్ల ఆ కంపెనీ వేల కోట్లు లాస్ అయింది. ఒకవేళ ఇలాంటి ఆఫర్ ఇండియాలో పెడితే మీరు ఫ్లైట్లో ఏ సిటీకి వెళ్తారో కామెంట్స్లో రాయండి. మనకి పెప్సీ, కోకోకోలా కూల్ డ్రింక్స్ తెలుసు కదా. ఈ రెండు కంపెనీల మధ్య కాంపిటీషన్ వల్ల కోకోకోలా కంపెనీ కొన్ని 100 కోట్లు లాస్ అయింది. అసలు ఏమైందంటే 1980 సంవత్సరంలో అప్పుడే కొంచెం పెప్సీ ఒక బ్రాండ్ కూల్ డ్రింక్లా ఎదుగుతున్న రోజులు. ఆ టైంలో ఆల్రెడీ మార్కెట్లో చాలా సంవత్సరాల నుండి సూపర్ హిట్ అయ్యి పాదుకుపోయిన కోకోకోలాకి పెప్సీ గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. అంతలో పెప్సీ జనాలకు నచ్చడానికి అసలు కారణం ఏంటంటే ఆ డ్రింక్ టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది. టేస్ట్ కొత్తగా ఉండడంతో జనాలకు అది బాగా నచ్చి మార్కెట్లో పెప్సీ డ్రింక్ సేల్స్ పెరిగాయి. దీనితో కోకోకోలా కంపెనీకి టెన్షన్ మొదలైంది. ఎలా అయినా పెప్సీ డ్రింక్ కి గట్టి కాంపిటీషన్ ఇచ్చి తొక్కేయాలి అనుకున్నారు. అప్పుడే కోకోకోలా కంపెనీ పెప్సీ డ్రింక్ కి ధీటుగా ఒక డ్రింక్ తయారు చేద్దామని కోక్ డ్రింక్ కి కొంచెం స్వీట్ యాడ్ చేసి టేస్ట్ ఎలా ఉంటుందో అని కొన్ని డ్రింక్స్ ని టెస్ట్ చేశారు. ఇలా అమెరికాలో కొంతమంది జనాల్ని ర్యాండమ్ ప్లేసెస్ నుండి తీసుకొచ్చి టెస్ట్లు చేయడం కోసం అప్రాక్సిమేట్ గా $4 మిలియన్ ఖర్చు పెట్టారు. అప్పటికి 99 సంవత్సరాల నుండి కస్టమర్స్ ఫేవరెట్ డ్రింక్ గా ఉన్న క్లాసిక్ కోకోకోలాకి మొట్టమొదటిసారి స్వీట్ యాడ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశారు. దానికి న్యూ కోక్ అని పేరు పెట్టారు. ఏప్రిల్ 23, 1985లో రిలీజ్ అయిన ఈ న్యూ కోక్ పెద్ద డిసాస్టర్ అయింది. జనాలకి కొత్త కోక్ నచ్చలేదు, చండాలంగా ఉందని కోకోకోలా కంపెనీని బ్లేమ్ చేశారు. కొన్ని ఏరియాస్లో ప్రొటెస్టులు కూడా చేశారు. న్యూ కోక్ వచ్చిన 2 నెలలకే ఆ కంపెనీకి సిచ్యువేషన్ అర్థమైపోయింది. కస్టమర్స్ ఎవరు కొత్త కోక్ కొనట్లేదు, సేల్స్ పడిపోయాయని జూలై 11, 1985 సంవత్సరంలో మళ్ళీ పాత కోక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. న్యూ కోక్ అలాగే ఉంటుంది, దానితో పాటు పాతదైన క్లాసిక్ కోక్ను కూడా మార్కెట్లో అమ్ముతాం అని కంపెనీ అనౌన్స్ చేసింది. ఆ సంవత్సరం ఎండింగ్కి క్లాసిక్ కోక్ సేల్స్ పెరిగాయి. అయితే కోకోకోలా కంపెనీకి అర్థమవ్వని విషయం ఏంటంటే న్యూ కోక్ డ్రింక్ పాత క్లాసిక్ కోక్ కన్నా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా మంది జనాలకు తాగమని ఇచ్చి మరీ టెస్ట్ చేశారు. పక్కా హిట్ అవుతుందని మార్కెట్లో రిలీజ్ చేస్తే అసలు కస్టమర్స్ కొనడం మానేశారు. ఇది కోకోకోలా కంపెనీకి పెద్ద గుణపాఠంలా అయింది. కంపెనీ ల్యాబ్లో 20 ml డ్రింక్ తాగి టేస్ట్ బాగుందని డిసైడ్ చేయడం మొదటి తప్పు. ఎందుకంటే బయట జనాలు కేవలం డ్రింక్ ఒకటే తాగరు. కొంతమంది ఫుడ్ తింటూ తాగుతారు. కొంతమంది పార్టీలు చేసుకున్నప్పుడు 2 లీటర్స్ 3 లీటర్స్ బాటిల్ తాగుతారు. ప్రాక్టికల్గా కోక్ డ్రింక్ స్వీట్గా వర్కౌట్ అవ్వలేదు. సో న్యూ కోక్ డ్రింక్ ప్రమోషన్స్కి టెస్ట్ చేయడానికి కోకోకోలా కంపెనీ చాలా ఖర్చు పెట్టింది. ఆ మనీ అంతా వేస్ట్ అయిపోయింది. రీసెంట్గా రష్యా దేశంలో డామినోస్ ఒక ఆఫర్ పెట్టింది. అదేంటంటే ఎవరైనా డామినోస్ కంపెనీ లోగోని వాళ్ళ ఒంటి మీద టాటూలా వేసుకుంటే వాళ్ళు జీవితాంతం ఫ్రీగా పిజ్జా తినొచ్చు అని ఆఫర్ పెట్టారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మార్కెటింగ్ ఐడియా అనుకున్నారు. ఒక్కసారి కంపెనీ సేల్స్ పెరుగుతాయి అనుకున్నారు. కానీ డామినోస్ కంపెనీ అనుకున్నట్టు టాటూ వేసుకుని ఫ్రీ పిజ్జా కోసం వచ్చే జనాలు 10లో 100లో కాదు, వేల సంఖ్యలో ఉన్నారు. ఇది డామినోస్ కంపెనీ అసలు ఊహించలేదు. అంతమందికి ఫ్రీ పిజ్జా ఇవ్వాలంటే బిల్లు వాసిపోద్దని త్వరగా అర్థం చేసుకుంది. ఆఫర్ స్టార్ట్ అయిన 5 రోజులకే ఫ్రీగా పిజ్జా ఇవ్వడం మా వల్ల కాదు అని చేతులెత్తేసింది. తర్వాత సోషల్ మీడియాలో ఆ ఆఫర్ గురించి 2-3 పోస్టులు పెట్టి బయటపడ్డారు. అవేంటంటే అందరికన్నా ముందు ఎవరైతే టాటూ వేసుకుని డామినోస్ దగ్గరికి వస్తారో అలా వచ్చిన ఫస్ట్ 350 మంది మాత్రమే ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అని చెప్పారు. ఆల్రెడీ టాటూ వేసుకోవడానికి లైన్లో ఉన్న జనాలు భయపడకండి, మిమ్మల్ని కూడా ఈ ఆఫర్లో ఇంక్లూడ్ చేస్తాం, కానీ ఈ రోజు మధ్యాహ్నం లోపు టాటూ వేసుకుని రావాలని చెప్పారు. ఇంకా ఎవరైనా టాటూ వేసుకోవడానికి అపాయింట్మెంట్లు తీసుకుంటే దయచేసి క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు. సో ఇది మ్యాటర్. అసలే పాపులేషన్ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఆఫర్లు పెడితే ఇదే జరుగుతుందని ఆ కంపెనీ అర్థం చేసుకుంది. దీనికి 100 కోట్లు లాస్ అవ్వలేదు, కానీ కనీసం ఆ 350 మందికైనా లైఫ్ టైం ఫ్రీగా పిజ్జా ఇవ్వాల్సిందే.
లక్కీగా తెలివిగా డామినోస్ కంపెనీ పెద్ద డిసాస్టర్ అయ్యే ఆఫర్ నుండి బయటపడింది. సో ఫ్రెండ్స్, మార్కెటింగ్ కోసం కంపెనీలు కొత్త ఆఫర్లు పెట్టినప్పుడు చాలామంది జనాలు మోసపోతారు. ఈ రోజుల్లో అయితే 100 రూపాయలు ఉన్న వస్తువుని 400 రూపాయలు పెట్టి 50% ఆఫర్ అని పెట్టి 200కి అమ్మేస్తున్నారు. ఇప్పుడు షాపింగ్ మాల్స్లో డైలీ జరిగేది ఇదే. కానీ ఈ వీడియోలో చెప్పినట్టు ఒక్కోసారి ఆ ఆఫర్స్ వల్ల కంపెనీలు కూడా మోసపోతాయి. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.